అసలు ఇక్కడ ఏం జరుగుతున్నాయి? మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేమేమన్నా తప్పు చేసామా ఏంటి? చూడండి, నర్మదా గారి బ్రాస్లెట్ నుంచి ఏదైతే హెయిర్ దొరికిందో దాని DNA రిపోర్ట్ ఆవిడతో మ్యాచ్ అవ్వట్లేదు. దానితో మేము డిసైడ్ అయ్యాము, మాకు మీ అందరి DNA శాంపిల్స్ కావాలి. అప్పుడే మీరు అనుమానపు పరిధిలో ఉండరు. అండ్ ఒకవేళ మేము అలా చేయడానికి ఒప్పుకోకపోతే? ఎందుకంటే ఈ విధంగా DNA శాంపిల్స్ తీసుకోవడం, మమ్మల్ని ఇన్సర్ట్ చేయడం లాంటిది. మేము సిటీలోనే పెద్ద రెస్పెక్టెడ్ ఫ్యామిలీ. ఏ దొంగలో గుండాలో లేక హంతకులు ఏం కాదు. వీరేంద్ర గారు, నర్మదా ఆంటీకి ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో అది మన ఇంట్లోనే జరిగింది కదా. అది మనకి ఎలా జరిగిందో తెలియాలంటే మనం పోలీసులకి సహకరించి తీరాలి. ప్లీజ్. ఇదంతా నువ్వు చేసిన నిర్వాకమే. నువ్వెప్పుడు గొప్ప రిపోర్టర్లా తిరుగుతూ ఉంటావు. మమ్మల్నేమో కోర్టులో నేరస్తుల్లా నడిపెట్టేశావు. నేను నిన్ననే నా హెయిర్ సెట్ చేసుకున్నాను. అండ్ నా హెయిర్ ఇప్పుడు చాలా బాగుంది. నేను మాత్రం ఎలాంటి శాంపిల్ ఇవ్వను, అస్సలు ఇవ్వను. ఈ ఇన్వెస్టిగేషన్లో పోలీసులకు ఎవరైతే హెల్ప్ చేయరో వాళ్ళని నేనే స్వయంగా ఇన్వెస్టిగేట్ చేస్తాను. మా అమ్మ కోమాలో ఉంది. అండ్ ఇప్పటి వరకు ఇది యాక్సిడెంట్లా అస్సలు అనిపించట్లేదు. సో ఈ సంఘటనకి బాధ్యులు ఎవరైనా కానీ అది ఎవరో తెలుసుకోవడం నాకు చాలా ముఖ్యం. నాకేమనిపిస్తోందంటే రాఘవ్ చెప్పింది సబబేనని. ఒకవేళ నేరం చేసింది మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా అయ్యుంటే అదెవరో తెలుసుకోవడం చాలా అవసరం. ఎవరిని తప్పు పట్టడానికి కాదు, కానీ పోలీసులకి సహకరించాలి కదా. అది ఇన్స్పెక్టర్ గారు, నేను ఒక్క నిమిషం ఇప్పుడే మాట్లాడొస్తాను. ఒక్క నిమిషం. అమ్మ ఇప్పుడేం చేయబోతుంది? ఎందుకంటే నర్మదా బ్రాస్లెట్లో ఇరుక్కున్న జుట్టు అమ్మదే కదా. మరి తనని తాను ఎందుకు ఇరికించుకోవాలనుకుంటుంది? ఏమైనా పోలీసులకి సరెండర్ అవ్వాలనే ప్లాన్ చేస్తుందా ఏంటి? ఇన్స్పెక్టర్ గారు, ఇంటి పెద్దగా నాతోనే మొదలు పెట్టండి. ఇది థ్యాంక్ యూ పిన్ని గారు. అత్తయ్య గారు, మీరెందుకు ఇలా చేస్తున్నారు? జుట్టుని అందరికంటే ముందు రేఖనే ఇవ్వాల్సి ఉంటుంది. నర్మదా అంటే తన మీద కోపంగానే ఉన్నారు కదా, సో జుట్టు కూడా తనదే పోవాలి. గొడవ జరిగింది డాటర్ ఇల్లాకి మదర్ ఇల్లాకి మధ్య కదా, అందుకే తన కిందికి తోసేసి ఉంటుంది. మీరన్నది నిజమే దివ్య వదిన. ఇప్పుడంతా అనుమానం పరిధిలోనే ఉన్నాం. సో నెక్స్ట్ శాంపిల్ నేనే ఇస్తాను. అయితే ఇవ్వు. ఆపు దివ్య, ఇంతకు మించి డిస్కషన్ వద్దు. మనం ఇదంతా నర్మద గారి కోసం చేస్తున్నాం. పోలీసులకి కోఆపరేట్ చేయడం మన బాధ్యత కూడా. మీరు ఒక్కొక్కరుగా శాంపిల్ ఇచ్చేయండి. అలాగే. ఇదిగోండి.